ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం సరస్వత్యై నమః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. చల్లని తల్లి విజయనగర కల్పవల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి యొక్క దివ్య పాదార విందాలకు నమస్సులు అర్పిస్తూ ఈరోజు మైత్రి మీడియా యాజమాన్యం వారు అత్యంత సభక్తికంగా ప్రతిష్టాత్మకంగా అశేష భక్త జనావళికి ఆధ్యాత్మిక భావజాలం కలవారందరికీ కూడా మైత్రి మీడియా డివోషనల్ ఛానల్ ద్వారా రామాయణ భారత భాగవతాది ఆధ్యాత్మిక అంశాలను తెలియచేయాలనే ఒక గొప్ప సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి మైత్రి మీడియా విజయనగరం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ వందే గురు పదద్వంద్వం ఆవామానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సకల లోకాలకు దేశ కాల మాన ధర్మ విశ్వాస మతాలకు అతీతంగా సుందర రూపుడు, ఆజానుబాహుడు, మనోహరమైనటువంటి గొప్పదైనటువంటి భాషణము కలవాడు, తాను నడిచినటువంటి మార్గమే రామాయణముగా మలిచినటువంటి వాడు శ్రీమద్ రామాయణ కథానాయకుడు శ్రీరామచంద్రుడు. ఆపదామపహర్తారం, మనకు కలిగే సకల ఆపదలను సకల కష్టాలను నివారించేవాడు. తన దివ్యమైన భవ్యమైన మనోహరమైనటువంటి మోము ద్వారా మనకి సకల శుభాలను కలిగించే శ్రీమద్ రామాయణ కథానాయకుడు శ్రీరామచంద్రుల వారి యొక్క ఆయనమే, శ్రీరామచంద్రుల వారు నడిచినటువంటి మార్గమే శ్రీమద్ రామాయణం. ఈరోజు మైత్రి మీడియా విజయనగరం వారి సౌజన్యంతో శ్రీమద్ రామాయణం ఒక పరిశీలన ఉపోద్ఘాతంగా ఈరోజు రామాయణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆపదామపహర్తారం, సకల ఆపదలను హరించేవాడు. దాతారం సర్వసంపదం, సకల సంపదలను ఇచ్చేవాడు. ఇక్కడ సకల సంపదలు అంటే ఏమిటంటే ఆయా వృత్తులను అనుసరించి ఆయా నైపుణ్యాలను అనుసరించి బాల్య దశ నుంచి యువత దశ నుంచి మధ్యస్థ దశ నుంచి వానప్రస్థ వార్ధక్య దశలలో శ్రీరామచంద్రుని యొక్క గాథలు, శ్రీరామచంద్రుని యొక్క లీలలు, శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శం అన్ని వర్గాల ప్రజలకు విశేషించి భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ నలుమూలలలో ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలలో నేటికి ఆబాల గోపాలం పరవశిస్తూ పాడుకునే అద్భుతమైనటువంటి గాథే శ్రీమద్ రామాయణ గాథ. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఒక గొప్పదైనటువంటి పరమాత్ముని యొక్క అంశ వలన, పరమాత్మ యొక్క ప్రభావం చేత నారద మహర్షి యొక్క గొప్పదైన సూచనలతో సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క సూచన వలన, బ్రహ్మదేవుని యొక్క గొప్పదైన అంశ వలన శ్రీమద్ రామాయణ రచన గావించడం జరిగింది. మరి అటువంటి శ్రీమద్ రామాయణాన్ని గురించి ఈరోజు ఉపోద్ఘాతంగా విద్యానగరి, సాహిత్య నగరి, సంగీత నగరి, ఈనాడు ఆధ్యాత్మిక నగరిగా మారినటువంటి విజయనగరం గురించి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు మన శ్రీరామచంద్రుల వారి గురించి ఎంత చక్కనటువంటి కృతి రాశారో చూద్దాం. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, ఆముక విజయనగర మల్దునున్నవాడు, రాముడు లోకాభిరాముడు. లోకాలకు మోదము కలిగించే శ్రీరామచంద్రుడు విజయనగరములో వేంచేసి ఉన్నటువంటి మన రాముడు
మన కోదండరాముడు, మన శ్రీరామచంద్రుడు గొప్పదైనటువంటి ప్రజలకు ప్రజాబాహుల్యానికి మోదాన్ని కలిగించే ఆజానుబాహుడు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ అంటూ మహనీయులు, గొప్పదైనటువంటి ఋషులు, మహర్షులు, ఆధ్యాత్మికవేత్తలు, పరమ భాగవతోత్తములు పరవశించి శ్రీరామచంద్రుని యొక్క గుణగానం చేశారు. అటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క గుణగానాలను తెలియచేసే గొప్పదైనటువంటి కథాంశమే, కథాత్మకమైనటువంటి హృదయాంగమైనటువంటి కథా బిందువే శ్రీరామాయణం. ఆ కథలో మూల బిందువే శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క గాథలను శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి 24,000 సంస్కృత శ్లోకాలతో దేశం ద్రవించేలా, దేశం భక్తితో స్రవించేలా, యావత్ విశ్వానికి, యావత్ భూమండలానికి ఒక గొప్పదైనటువంటి కరుణాంతరంగమైనటువంటి మూర్తి యొక్క గాథలను మనకి శ్రీ వాల్మీకి మహర్షి ఆది కవిగా 24,000 శ్లోకాలతో 7 కాండలతో మనకి అద్భుతమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రసాదించారు. మరి భారతీయుల భాగ్యవశం అలా ఉంటే, తెలుగువారుగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాం. కానీ అవిభక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో ఘనమైనటువంటి స్వామి యొక్క భక్తి తత్పరతో పోతనామాచ్యులు కలము చేతబట్టి కావ్యంబు రచయించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము హలములందు గనుండురా మన పోతన్న. ఆ పోతన తన యొక్క భాగవతాన్ని చేస్తూ తాను పేర్కొన్నటువంటి తొలి దైవం, ఓం ప్రథమ దైవం శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుణ్ణి పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా అన్నాడు. ఎంత గొప్ప మాట భక్త పోతనామాచ్యుల వారు చెప్పారో చూడండి. పలికించెడు వాడు రామభద్రుడట. నాకెందుకయ్యా భయం? నా ముందు స్వామి ఉన్నారు, నా వెనుక స్వామి ఉన్నారు, నాలో స్వామి ఉన్నారు. ఇలా రామతత్వాన్ని, రాముని యొక్క మార్గాన్ని, రాముని యొక్క ఆయనాన్ని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే స్పర్శిస్తారో, ఎవరైతే అనుభూతి చెందుతారో వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయని భావిస్తూ 1000 సంవత్సరాలకు పైగా తెలుగు సాహిత్య చరిత్రలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలైతేనేమి, 2014కు పూర్వం ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతేనేమి తెలుగు సారస్వతం ఒక వైభవం. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని మురిసిపోయాడు కన్నడ రాయలు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు సాహిత్యానికి అంత గొప్పదనం, అంత చిక్కదనం ఉంది. ఆ తెలుగు సాహిత్యంలో 1000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ అజరామర సాహిత్యంలో 100కు పైగా, 1000కు పైగా రామాయణములోని వివిధ ప్రక్రియల ద్వారా అటు పండిత పామర జన రంజకంగా చివరకు జానపదులు పాడుకునే వీధి భాగవతంలో కూడా రామాయణ గాథలు విశేషించి ఆబాల గోపాలాన్ని అలరించాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా రామాలయం లేని గ్రామం లేదు. ఆ రామాలయంలో శ్రీరామచంద్రమూర్తిని కొలిచి శ్రీరామచంద్రుల వారికి నమస్కరించి, ముఖ్యంగా తెలుగు వారికైతే భారతదేశం అంతా ఒక ప్రత్యేక లక్షణమైతే తెలుగు వారిది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. తెలుగు సాహిత్యం చేసిన వారైనా, తెలుగులో అసలు తెలుగు భాష నేర్చుకోవడానికి బలపం పట్టినటువంటి వారైనా ముందుగా శ్రీరామ అనే శబ్దంతోనే ప్రతి తెలుగు ఇల్లు కూడా ప్రారంభమయ్యేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 100 సంవత్సరాల క్రితం వరకు ఆ బాలగోపాలం, పండిత పామరులు, చివరకు పశువులు కాసుకునే పశువులు కాపర్లు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నాదం లేకుండా, శ్రీరామ అనే శబ్దం రాయకుండా ఏ రకమైనటువంటి సాహిత్య ప్రయోగం చేసేవారు కాదు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.